బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిసెంబర్ 31న ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు. యువత ఫుల్ జోష్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. దీంతో పాటు మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ఈసారి డిసెంబర్ 31 ఆదివారం కావడంతో మధ్యాహ్నం నుంచే వైన్స్ వద్ద భారీ రద్దీ నెలకొంది. బీర్లతో పాటు హార్డును కూడా వైన్ షాప్ నిర్వాహకులు భారీగా అమ్మకాలు జరిపారు. తెలంగాణలో డిసెంబర్ 31న మద్యం అమ్మకాలు పెరిగాయి. మద్యం డిపోలు తెరిచి మరి వైన్ షాపులకు మందు, బీర్లను పంపించారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో 658 కోట్ల మేర మద్యం, బీరు అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ అధికారులు చెప్తున్నారు. ముందస్తుగా ఈవెంట్లు ఫిక్స్ చేసుకున్న వారితో పాటు క్లబ్లు, పబ్బుల్లో పెద్ద ఎత్తున మద్యం తరలించారు. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులను తెరిచేందుకు అనుమతి ఇవ్వడంతో భారీగా అమ్మకాలు జరిగాయి. మూడు రోజుల్లో 4.76 లక్షల కేసుల మద్యం, 6.31 లక్షల కేసుల బీర్లు విక్రయించినట్టు తెలుస్తోంది. 30వ తేదీనే 313 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. మద్యంతో పాటు కూల్ డ్రింక్స్ కూడా భారీగా అమ్ముడయ్యాయి. అలాగే చికెన్, మటన్, చేపలు కూడా అధికంగా అమ్ముడయ్యాయి. హైదరాబాద్లో నాన్ వెజ్ విక్రయాలు జోరందుకున్నాయి. సాధారణ రోజుల్లో రోజుకు 3 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరగగా ఆదివారం ఒకరోజే 4.5 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం చికెన్ విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే చికెన్ ధరలు మాత్రం అలాగే ఉన్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, డిసెంబర్ 31వ తేదీన న్యూ ఇయర్ సెలబ్రేషన్ కు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ సేల్స్ చాలా పెరిగాయి. అయితే ఇందులో చూస్తే మాత్రం కేవలం 3 రోజులను చూస్తే మాత్రం 29, 30, 31 తేదీలో 658 కోట్ల మేరకు సంబంధించిన మద్యం కూడా అమ్ముడైందని చెప్పి ఎక్సైజ్ శాఖ సంబంధించి కూడా పూర్తిగా యొక్క వివరాలను కూడా వెల్లడించారు. అయితే ఇందులో చూస్తే మాత్రము ఆ యొక్క లిక్కర్ తో పాటు దీనికి సంబంధించి బీర్లు కూడా చాలా పెద్ద ఎత్తున అమ్ముడుపోయాయని చెప్పి కూడా ఈ యొక్క లెక్కలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రము 31st నైట్ మాత్రము యువత ఈ యొక్క మద్యంతో పూర్తిగా ఎంజాయ్ చేసినట్లుగా పూర్తి దీనికి సంబంధించి సమాచారం కూడా తెలుస్తుంది. అయితే పబ్బులతో పాటు ఇటు రెస్టారెంట్ లో, వైన్స్ లలో కూడా పెద్ద ఎత్తున లిక్కర్ కూడా అమ్ముడుపోయింది. అంతేకాకుండా దీంతో పాటు ఆ యొక్క నాన్ వెజ్ కూడా అమ్మకాలు కూడా చాలా పెరిగాయని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి చూస్తే మాత్రము నిన్న కేవలం ఒకే రోజుల్లో 4.5 లక్షల కిలోల చికెన్ విక్రయం జరిగింది. అంటే దీనికి సంబంధించి న్యూ ఇయర్ కి యువత చాలా ఎంజాయ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవైపు లిక్కర్ తో పాటు నాన్ వెజ్ సంబంధించిన సేల్స్ కూడా చాలా పెరిగాయి. అయితే ఇందులో చూస్తే మాత్రము నిన్న వైన్స్ కూడా రాత్రి 12 గంటల వరకు కూడా అనుమతించింది. దీంతో పూర్తిగా ఈ యొక్క లిక్కర్ సేల్స్ కూడా జరిగాయని చెప్పి కూడా ఎక్సైజ్ శాఖ నివేదిక జారీ చేసింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పవన్. తాడేపల్లిలోని ఏపీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయం దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి జగన్ను కలిసేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్యూ కట్టారు. నూతన సంవత్సరం సందర్భంగా సీఎం జగన్కు శుభాకాంక్షలు చెప్పేందుకు వస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు తరలివస్తున్నారు. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలా అనిల్ కుమార్ సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. జగన్ను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లిలోని ఏపీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయం దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి జగన్ను కలిసేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్యూ కట్టారు.
నూతన సంవత్సరం సందర్భంగా సీఎం జగన్కు శుభాకాంక్షలు చెప్పేందుకు వస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు తరలి వస్తున్నారు. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలా అనిల్ కుమార్ సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. జగన్ను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. 2024 నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయడానికి పెద్దలు మల్లాది విష్ణు గారు, సోదరులు అవినాష్ గారు, అదేవిధంగా విజయవాడ కనకదుర్గం తల్లి ఈవో, చైర్మన్, అర్చకులు అందరూ కలిసి రావడం జరిగింది. స్వామివారికి మన అమ్మవారి ఆశీస్సులతో సీఎం గారికి ఆశీర్వదించడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. గత 4 సంవత్సరాల్లో కూడా ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకి సంక్షేమ పథకాలు, అభివృద్ధి అన్నీ కూడా చక్కగా తీసుకువెళ్తూ 2023 కంటే 24 ఇంకా బాగుండే విధంగా, రాష్ట్ర ప్రజలకి మరింత మేలు చేసే విధంగా చేయూత కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ బలోపేతం చేయడం కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ బలోపేతం చేయడం కానివ్వండి, ఎప్పుడూ గతంలో ఎన్నడూ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 2019 చూసుకుంటే గనక రాష్ట్ర ప్రజలకు కావాల్సిన అన్ని చక్కటి కార్యక్రమాలు ముందుకు తీసుకురావడం జరిగింది. అటువంటి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళీ 2024 ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చేయాలని చెప్పని 175 నియోజకవర్గాలు గెలిపే జయంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దీవెనలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. 2024 నూతన మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై దాడి చేశారంటూ పేరేచెర్లకు చెందిన పాములపాటి రాంబాబును పట్టాభిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు 50 మందిని నిర్బంధించినట్లు తెలుస్తోంది. పండితారా లాక్కున్నారు. ఎవరు కొట్టింది నిన్న? ఎవరు కొట్టారో తెలియదు అన్న. పోలీసులేనా కొట్టింది? ఈ స్టేషన్ లోనేనా? స్టేషన్ కొట్టింది. కాగా పథకం ప్రకారమే తన ఆఫీసుపై దాడి జరిగిందని మంత్రి విడుదల రజనీ ఆరోపించారు. టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, దాడులకు భయపడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. బీసీ మహిళనైనా తనను దాడులతో భయపెట్టలేరని, ఇది పక్కా ప్లాన్తోనే జరిగిందని చెప్పారు. ఈ దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని, అధికార దాహంతోనే ఈ దాడికి పాల్పడ్డారని మంత్రి విమర్శించారు. ఇటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోండని, ప్రజలకు సేవ చేయడానికి వచ్చానని అన్నారు. ప్రజల మద్దతు ఉన్నంత వరకు ఎదుర్కొంటానని చెప్పారు. ఈ ఘటన వెనుక ఉన్న వారికి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కొన్ని వందల మంది ఇక్కడ హడావిడి చేసి దాదాపు ½ అన్ అవర్ పాటు కూడా ఇక్కడ లాఠీ చార్జ్ జరిగిందని చెప్పి డిఎస్పీ గారు చెప్తా ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, దీని వెనకాల ఒక పథకం ప్రకారమే ఇక్కడికి వచ్చి ఈ దాడిని వాళ్ళు చేసి వాళ్ళకు, టీడీపీ వాళ్ళకి ఏదైతే ఓటమి భయం పట్టుకుందో మరి ఆ దిశగానే మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డే. దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టము అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పటికి డిఎస్పీ గారు వచ్చేసి ఒక 30 మందిని అదుపులో తీసుకున్నారు. ఇంకా కూడా తీసుకురావాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. దీని మీద సీరియస్ గా పోలీసులు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మాణిక్రావు ఠాకరేను ఎందుకు తప్పించారు? ఆయన స్థానంలో దీపాదాస్ మున్షీని నియమించడం వెనుక ఉన్న కారణం ఏంటి? పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇంత అర్జెంటుగా ఇన్ఛార్జిని మార్చాల్సిన అవసరం ఏంటి? మున్షీకి ఉన్న అదనపు అర్హతలేంటి? ఆమెపై అధిష్టానానికి ఉన్న అంచనాలేంటి? వాచ్ ది స్టోరీ. అసెంబ్లీ ఎన్నికల గెలుపు తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో పెనుమార్పులు సంభవించాయి. సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేశాక తెలంగాణ కాంగ్రెస్కు ఇన్ఛార్జి మారిపోయారు. ఏడాది కాలం పూర్తి కాకుండానే తెలంగాణ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి మాణిక్రావు ఠాకరేను తప్పించారు. అయితే ఆయన్ను ఎందుకు తప్పించారన్న అంశంపై నేటికీ పార్టీ సీనియర్లు నోరు విప్పడం లేదు. నిజానికి మాణిక్రావు ఠాకరే ఇన్ఛార్జిగా వచ్చాక తెలంగాణ కాంగ్రెస్ గాడిలో పడింది. ఆయన బాధ్యతలు తీసుకోకముందు కాంగ్రెస్లో పెద్ద యుద్ధమే జరిగింది. రేవంత్ హఠావో, కాంగ్రెస్ బచావో అంటూ సీనియర్లు తిరుగుబాటు చేశారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇన్ఛార్జిగా వచ్చిన ఠాకరే పార్టీలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దారు. గ్రూపులుగా చీలిన పార్టీని ఏకం చేయగలిగారు. రేవంత్, సీనియర్ల మధ్య సఖ్యత కుదర్చడంలో సక్సెస్ అయ్యారు. జిల్లాల్లో పర్యటించి స్థానిక నేతలతో భేటీలు నిర్వహించారు. పార్టీని గాడిలో పెట్టడం నుంచి ఎన్నికల్లో హస్తం గెలిచేదాకా ఠాకరే తన వంతు పాత్ర పోషించారు.
అయితే ఠాక్రేకు ప్రమోషన్ పక్కా అని పార్టీ సర్కిల్స్లో ప్రచారం జరుగుతున్న క్రమంలోనే ఆయనకు అధిష్టానం షాక్ ఇచ్చింది. తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించి గోవా వంటి చిన్న రాష్ట్రానికి ఆయన్ను ఇన్ఛార్జిగా నియమించింది. తెలంగాణకు కొత్త ఇన్ఛార్జిగా మాజీ ఎంపీ దీపాదాస్ మున్షీని నియమించారు. అయితే ఠాక్రేకు ఉద్వాసన పలికి వారం దాటిన నేటికి ఆయనపై ఎందుకు వేటు వేశారో పార్టీ సీనియర్లకు సైతం అంతుచిక్కడం లేదు. అయితే పార్టీలో ఠాక్రే కొందరి నాయకులకు అనుకూలంగా వ్యవహరించి లబ్ధి పొందారని, పార్టీ అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్ పదవుల కోసం ఢిల్లీ నేతలతో లాబీయింగ్ చేశారనే ఆరోపణలున్నాయి. సీనియర్ల బూచీ చూపి పీసీసీ చీఫ్ను కట్టడి చేసే ప్రయత్నం చేశారనే గుసగుసలు వినిపించాయి. రేవంత్పై బహిరంగ విమర్శలు చేసిన నేతలకు ఠాక్రే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, అందుకే ఆయనపై వేటు పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ వాదనను కొందరు సీనియర్లు కొట్టిపారేస్తున్నారు. మరోవైపు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే పార్టీలో మరింత సమన్వయం పెరగాల్సిన అవసరం ఉందని, అందుకే మరింత చురుగ్గా వ్యవహరించే దీపాదాస్ మున్షీకి తెలంగాణ పార్టీ బాధ్యతలు కట్టబెట్టినట్లు చెప్తున్నారు. లోక్సభ ఎన్నికల కోసం పార్టీ కేంద్ర నాయకత్వంతో సంబంధాలు బలంగా ఉన్న దీపాదాస్ మున్షీ వంటి నేతలు ఇన్ఛార్జిగా ఉంటే పార్టీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టికెట్ రాని నేతలకు సర్ది చెప్పడంతో పాటు నేరుగా అధిష్టానంతో మాట్లాడించడంలో దీపాదాస్ చక్కగా సరిపోతారని చెబుతున్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా దీపాదాస్ కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం చేశారు. ఆమెకు గాంధీ కుటుంబంతో దశాబ్దాల అనుబంధం ఉంది. దీపాదాస్ భర్త ప్రియరంజన్ దాస్ గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడు. గతంలో కాంగ్రెస్ చీలినప్పుడు ఇందిరాగాంధీ వెంట నడిచిన అతి కొద్ది మంది నేతల్లో ప్రియరంజన్ దాస్ మున్షీ ఒకరు. అప్పుడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అందుకే ఏరి కోరి దీపాదాస్కు తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు కట్టబెట్టారని టీకాంగ్ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీపాదాస్కు తెలంగాణ రాజకీయాలపై సంపూర్ణ అవగాహన ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అబ్జర్వర్గా గత 4 నెలలుగా ఆమె రాష్ట్రంలోనే ఉంటున్నారు. సీనియర్లను సమన్వయం చేస్తూ కాంగ్రెస్ పెద్దల ఆదేశాలను ఇక్కడ అమలు చేస్తున్నారు. అసంతృప్తులకు చెక్ పెడుతూ ఇక్కడి రాజకీయాలపై పట్టు సాధించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం పెంచడంలో కేంద్ర మంత్రిగా ఆమె పనిచేసిన అనుభవం కలిసి వస్తుందని అంచనాలున్నాయి. అందుకే ఠాక్రేను తప్పించి దీపాదాస్ మున్షీకి ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పజెప్పినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల కోసం పార్టీలో చకచక మార్పులు చేసుకుంటూ పోతున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఈ క్రమంలోనే పలువురు ఎమ్మెల్యేలు బాస్ పిలుపుతో తాడేపల్లికి వెళ్లి వస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం తమను జగన్ పట్టించుకోవడం లేదని, కనీసం ఆయన్ను చూసే అవకాశమైనా ఇవ్వండంటూ బహిరంగంగా వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి? సార్వత్రిక ఎన్నికలతో కలిసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరో 3 నెలల్లో రానున్న ఎలక్షన్స్ కోసం పార్టీని సిద్ధం చేస్తున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఇందులో భాగంగా అత్యంత కీలకమైన అభ్యర్థులను ఖరారు చేసే పనిలో గత కొన్ని రోజులుగా నిమగ్నమయ్యారాయన. ఆయా సందర్భాల్లో చేసిన సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఇన్ఛార్జ్లను మార్చడం, పలువురు సిట్టింగ్ల స్థానాలను మార్పు చేయడం, ఇంకొందరికి టికెట్లు నిరాకరించడం లాంటివి చేస్తున్నారు. ఇప్పటికే 11 మంది ఇన్ఛార్జ్లను మార్చిన వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ ఉభయ గోదావరి జిల్లాలు అనంతపురం, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, కృష్ణా సహా పలు జిల్లాల ఎమ్మెల్యేలను క్యాంప్ ఆఫీస్కు పిలిపించి మాట్లాడారు. త్వరలోనే 2వ విడత ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించిన జాబితా విడుదలవుతుందన్న వార్తలు వస్తున్నాయి.
ఇలా మార్పులు చేర్పులు చోటు చేసుకుండడంతో టికెట్లు దక్కిన వారు సంతోషం వ్యక్తం చేస్తుంటే స్థానచలనం కలిగిన వారు కొంతలో కొంతైనా పర్వాలేదు అని భావిస్తున్నారు. ఇక సీట్లు గల్లంతైన వారు మాత్రం వివిధ రూపాల్లో తమ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఇందులో కొందరు పార్టీ మారే యోచనలో సైతం ఉన్నట్లుగా ప్రచారం జోరుగా సాగుతోంది. వీళ్ల సంగతి ఇలా ఉంటే మరికొందరు మాత్రం తమను జగనన్న గుర్తించడం లేదంటూ బాహటంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఈ కోవలోనే పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తన ఆవేదన బయటపెట్టారు. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి తనను గుర్తించకపోయినా నియోజకవర్గ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తున్నారంటూ ప్రసంగించారు. పార్టీలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కార్యకర్తలు ప్రజలు తనను కాపాడుకుంటూ వస్తున్నారని వాళ్లకు సేవకుడిగా ఉంటానంటూ చెప్పుకొచ్చారు పార్థసారథి. ఇక పార్టీకే చెందిన మరో సీనియర్ దళిత నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ది మరో పరిస్థితి. తనను అడగకుండానే ఇన్ఛార్జిని చేశారని ఇప్పుడు మళ్లీ తప్పించారంటూ బాహటంగానే కమెంట్లు చేశారాయన. అసలు ఎందుకీ పరిస్థితి వచ్చిందో అర్థం కాలేదన్నారు. ఈ విషయంలో తనకు ఒక్కసారి జగన్ను చూసే అవకాశం కల్పించాడంటూ బహిరంగ సభ నుంచి ఆయన కమెంట్లు చేయడం ఒక రకంగా చెప్పాలంటే కలకలమే రేపింది. జగనన్న మమ్మల్ని గుర్తించలేదు, ఆయన్ను ఓసారి చూసే అవకాశం కల్పించండి అంటూ సొంత పార్టీ నేతలే ఇలా వ్యాఖ్యానించడంతో ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్లయిందన్న కమెంట్లు వినిపిస్తున్నాయి. పార్టీలోని ఓ 10 మందికి తప్ప మిగిలిన వాళ్లకు జగన్ అపాయింట్మెంట్ లభించడం కష్టమని ఇప్పటికే విపక్ష నేతలు తరచుగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. అలాంటి వేళ ఇప్పుడు వైసీపీ నేతలే ఈ కమెంట్లు చేయడం రాజకీయంగా కొంతమేర కాకరేపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి రాబోయే రోజుల్లో ఇది ఇక్కడితోనే ఆగుతుందా, మరింత పెరుగుతుందా అంటే ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. తిరుమల శ్రీవారిని ఉదయం నైవేద్య విరామ సమయంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా విక్రమార్క మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త సంవత్సరం సందర్భంగా మనందరికీ ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని అందరూ బాగుండాలని, 2 తెలుగు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని, సుభిక్షంగా ముందుకు పోవాలని, ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అద్భుతంగా ఎదగాలని చెప్పి భగవంతుడు కోరుకుంటూ వారి ఆశీస్సులు 2 రాష్ట్రాల ప్రజలపైన మెండుగా ఉండాలని కూడా భగవంతుడు ప్రార్థిస్తాం. తెలుగు కలియుగ వైకుంఠనాథుని దయవల్ల 10 భాషల్లో 46 సంవత్సరాలుగా నటిస్తూ వస్తున్నానన్నారు ప్రముఖ సినీ హీరో సుమన్. ఈ ఉదయం స్వామివారిని వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాదం ఇవ్వగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. సుమన్ మాట్లాడుతూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాల్లో మార్పులు వస్తున్నాయి, ఇది శుభపరిణామం అన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, జగన్కు శ్రీవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నానని అన్నారు సుమన్. సంవత్సరం శుభాకాంక్షలు. విష్ ఆల్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు జనవరి 1వ తారీఖు వైకుంఠ ఏకాదశి ఆఖరి రోజుకి ఈరోజు ఇక్కడ భగవంతుడి దర్శనం దొరికింది. దానికి మా తిరుపతి నారాయణ గౌడ్ గారికి ధన్యవాదాలు. అలాగే చెన్నై నుంచి నాగభూషణం గారు ఆయన ఫ్యామిలీతో వచ్చారు.
అందరికీ ధన్యవాదాలు. సో అంతా ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి, అందరికీ ఆరోగ్యం బాగుండాలి, ఆదాయం బాగుండాలి. మరి రాజకీయ నాయకులు అందరూ ఈరోజు చాలా మార్పులని వస్తున్నాయి. ముఖ్యంగా మా తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలి. ఆయన ఇంకా మంచి అంటే తెలంగాణ భవిష్యత్తుకి చాలా మంచి ఆయన పాలన చేయాలి. ఎప్పుడూ ఆయనకి మేము సహకరిస్తాం. సో అందరికీ ప్రజాక్షేమమే లక్ష్యంగా పనే ధ్యేయంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలు చేసిందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆ కారణంగానే ఆప్కు ప్రజాదరణ లభించిందని చెప్పారు. ప్రజలకు మంచి చేయడానికి తాము ఎంచుకున్న మార్గం కోసం జైలుకు వెళ్లడానికైనా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణం ఆరోపణలపై 5గురు ఆప్ నేతలు జైల్లో ఉన్నందుకు గర్విస్తున్నట్లు చెప్పారు. జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో పార్టీ నేతలను ఉద్దేశించి ఆప్ అధినేత ఈ మేరకు మాట్లాడారు. పిల్లలకు మంచి చదువులు చెప్పాలని, పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని మాట్లాడితే జైలుకు పంపిస్తారా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. జైలుకు వెళ్లాల్సి వచ్చినా బాధపడాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు సూచించారు. ఈరోజు జైల్లో ఉన్న తమ 5గురు నాయకులు హీరోలే అన్నారు. వారందరినీ చూసి గర్వపడుతున్నామని అన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసులో జనవరి 3న హాజరు కావాలని ఈడీ సమన్లు పంపిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ ఈడీ 2 సార్లు కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసింది, కానీ ఆయన గైర్హాజరయ్యారు. నమ్ముతారో లేదో కానీ ఆయన ఒక ప్రొఫెసర్, పంజాబ్ యూనివర్సిటీలో పనిచేశాడు. ఎంఏలు, పిహెచ్డీలు చదువుల కన్నా కూరగాయలు అమ్ముకోవడం బెటర్ అనుకున్నాడు ఆ సర్దార్జీ. ఏమాత్రం సిగ్గుపడకుండా పిహెచ్డీ సబ్జీవాలా అని కూరగాయల బండిపై పెద్ద అక్షరాలతో రాసి కూరలు అమ్ముతున్నాడు డాక్టర్ సందీప్ సింగ్. ఆయన పంజాబీలో ఎంఏ, జర్నలిజంలో ఎంఏ, లా, ఉమెన్ స్టడీస్లో పిహెచ్డి, పటియాలాలోని పంజాబ్ యూనివర్సిటీలో 11 ఏళ్ల పాటు ఎల్ఎల్ఎం కాంట్రాక్ట్ ప్రొఫెసర్గా పనిచేశాడు. వీటన్నిటికన్నా అమృత్సర్లో వీధుల్లో కూరగాయలు అమ్ముకోవడమే మెరుగైన నిర్ణయానికి వచ్చాడు 39 ఏళ్ల ప్రొఫెసర్. ఆయన బండి విద్యా వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపుతోంది. కాంట్రాక్ట్ ప్రొఫెసర్కు జీతం కట్ తప్పలేదు, రెగ్యులర్ ప్రొఫెసర్గా అవకాశం దొరకలేదు. అయినా ఆయన చదువు మానలేదు. ఇప్పటికీ బీలిబ్ చదువుతున్నాడు డాక్టర్ సందీప్ సింగ్. కూరగాయల వ్యాపారంతో సంపాదించి ఓ ట్యూషన్ సెంటర్ పెట్టాలనుకోవాలన్నదే అతడి లక్ష్యమట. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.